నమస్కారం ఫ్రెండ్స్. ప్రభుత్వాలు ప్రజలకు మంచి చేస్తున్నాం, ప్రజలు కట్టే ట్యాక్స్ డబ్బుల్ని మేము ప్రజల కోసం చాలా ఎఫిషియెంట్గా వినియోగిస్తున్నాం, ఎన్నో ప్రజా సంక్షేమ కార్యక్రమాలు చేపడుతున్నాం, ప్రజలకు అకౌంటబుల్గా ఉంటున్నాం, ప్రజలు కట్టే పన్నుతో మేము ప్రజలకే మేలు చేస్తున్నాం అని ఇలాంటి మంచి మంచి మాటలు మనము ప్రభుత్వాల నోట వింటూనే ఉంటాం. అయితే ఈ ప్రభుత్వాలు ప్రజల సంక్షేమం కోసం పాటుపడుతున్నాయా లేదా తమ పార్టీ మనుగడ కోసం తపన పడుతున్నాయా లేదా స్వయం అంటే వాళ్ళ పొలిటికల్ కెరియర్ కోసం ప్రజల్ని అడ్డం పెట్టుకొని ప్రజా సంక్షేమ కార్యక్రమాల పేరుతో తమ పొట్టలు నింపుకుంటున్నాయా? ఇది మనము రోజువారీ వార్తల్లో ప్రజల కోసం ప్రభుత్వాలు పడే పాటల గురించి మనం ఫ్రీక్వెంట్లీ వింటుంటాం. ఇప్పుడు టీఎస్ఆర్టీసీని నేను చాలా క్లోజ్గా అబ్జర్వ్ చేస్తున్నాను. క్లోజ్ అంటే చాలా క్లోజ్గా. నేను ఈ వీడియోలో అవన్నీ డిస్కస్ చేయను, కానీ టీఎస్ఆర్టీసీలో మహిళలకు ఉచిత బస్సు పథకం ఇప్పుడు ఎలా తయారైంది? ఈ టీఎస్ఆర్టీసీ ఉచిత బస్సు పథకం అసలు ఉచితంగానే మారిపోతుందా? ఇది మనం ఇవాళ తెలుసుకుందాం. మొదట మహిళలకు ఉచిత బస్సు అవసరమా? మన సొసైటీలో మహిళల మొబిలిటీ చాలా తక్కువ. అంటే మహిళలకు బయట పని చేయటం లేదా బయట తిరగటం ఇష్టం, కానీ పనితో పాటు పని కోసం తిరగటం మన మహిళలకు నచ్చని విషయం. ఏదైనా ఒక పథకం పెట్టే ముందు సమాజంలో ఉన్న తీరు ఏమంటారు కదా, పితృ ప్రాబల్యం ఉన్న అంటే వాళ్ళ దబ్దబా అంటారు కదా, అంటే వాళ్ళ ఇన్ఫ్లుయెన్స్ ఉన్న సొసైటీలో, అంటే మగవాళ్ళ ఇన్ఫ్లుయెన్స్ ఎక్కువ ఉన్న సొసైటీలో ఆడవాళ్ళు ఇంటి పట్టు నుండి పనులు చేసుకోవటం, జాబ్ ఉన్న ఆడవాళ్ళు మాత్రమే విధి లేక బస్సుల్లో తిరగటం మనం చూస్తూ ఉంటాం. ఇప్పుడు ఎక్కడ వెళ్ళినా ఫ్యామిలీతో పాటు వెళ్ళటం ఫర్ సెక్యూరిటీ రీజన్స్ మహిళలకు శ్రేయస్కరం. ఇది కూడా మనం వింటూనే ఉంటాం. అంటే ఓవరాల్ మహిళలకు సెక్యూరిటీతో పాటు ట్రావెలింగ్ అవసరం. ఎవరికి? పని పాట ఉన్న మహిళలకు. అయితే ఇప్పుడు ఏం జరుగుతుంది? ఈ ఫ్రీ బస్సు వల్ల మన సొసైటీలో ఎలాంటి మార్పులు వస్తున్నాయి? నేను అబ్జర్వ్ చేసింది ఏమంటే, ఫ్రీ బస్సు పథకం వల్ల రాష్ట్రంలో ఉన్న మహిళలు అంటే ఇదొక గోల్డెన్ ఆపర్చునిటీగా తీసుకొని అసలు అంటే అవసరం ఉన్నా
అసలే అవసరం లేకున్నా ఫ్యామిలీలో అంటే ఫ్యామిలీతో ఉంటే ప్రాబ్లం అని అనుకున్నా, అసలు ఏ ప్రాబ్లం లేకున్నా, ఫంక్షన్స్ ఉన్నా లేకున్నా, జస్ట్ ఫ్రెష్ ఎయిర్ కోసం బస్సులు ఎక్కి ఒక డెస్టినేషన్లో దిగి మళ్ళీ అదే బస్సులో కూర్చొని మళ్ళీ వస్తున్నారు. అంటే ఉచిత పథకం అంటే టీఎస్ఆర్టీసీ ఒక టైంపాస్ చేసే యంత్రంగా మారిపోయింది. అయితే అసలు ఇప్పుడు ఏం జరుగుతుంది టీఎస్ఆర్టీసీ ఈ ఫ్రీ బస్ వల్ల అంటే 80% ఆఫ్ ది సీట్స్ 80 to 90% ఈ ఫ్రీ బస్ మహిళలే ఎక్కుతున్నారు. అంటే ఇప్పుడు ఈ మగవాళ్ళు కూడా ఉంటారు కదా, వాళ్ళ శాతం కూడా ఉంటుంది కదా. మరి ఈ మగవాళ్ళంతా ఏం చేస్తున్నారు? ఇప్పుడు ఈ మహిళలకు ఫ్రీ బస్ అని టికెట్ల ధరలు విపరీతంగా పెంచింది టీఎస్ఆర్టీసీ. అంటే వీళ్ళకి బాగా బ్రెయిన్ బాగా డెవలప్ అయింది అనుకుంటున్నారు సన్నాసులు. ఇప్పుడు ఏం జరుగుతుందంటే మహిళలకు ఫ్రీ ఇచ్చినందుకు ధరలు పెంచారు. ఆ ధరల భారం ఎవరిపై పడుతుంది? మగవారి టికెట్లపై పడుతుంది. ఇప్పుడు మగవారు ఏం చేస్తున్నారు? ఈ ముదనష్టపు టీఎస్ఆర్టీసీ ఎక్కితే 2 కిలోమీటర్లు దాటితే 20-25 రూపాయలు ఛార్జ్ చేస్తున్నారు. దాని బదులు ఈ ఆర్టీసీ ఎక్కడం కన్నా 2 వీలర్ తీసుకొని 2 వీలర్లో పోవటం మేలు అని ఆ ఆర్టీసీకి ఆదాయం వచ్చే మగ ప్యాసింజర్లు కూడా ఇప్పుడు 2 వీలర్ బాట పట్టారు. ఎందుకంటే 2 కిలోమీటర్స్ దాటంగానే నీ ముదనష్టపు 25 రూపాయలు ఎందుకు చెల్లించాలి? అదే 25 రూపాయలలో నేను 10 కిలోమీటర్లు వెళ్ళొచ్చు కదా అని 2 వీలర్ వాళ్ళు ఈజీగా 2 వీలర్ ఎక్కి ఈ ఆర్టీసీకి షటకోపం పెడుతున్నారు. ఈ సోయిలేని టీఎస్ఆర్టీసీ సన్నాసులు అంటే నేను అంటున్నా సన్నాసులే అంటున్నా. ఈ విషయం సూక్ష్మత గ్రహించాలి, ఎంత సూక్ష్మంగా ఉందో ఈ లాజిక్. ఇప్పుడు మీరు టార్గెట్ చేసిన టికెటబుల్ కస్టమర్ 2 వీలర్ ఎక్కి టీఎస్ఆర్టీసీని అవాయిడ్ చేస్తున్నారు. సింపుల్, 25 రూపాయలు 3 కిలోమీటర్లకు 25 రూపాయలు అంటే అక్కడ 25 రూపాయల పెట్రోల్ వేపిస్తే 10 కిలోమీటర్లు తిరగచ్చు, అంతే కదా. మళ్ళీ బస్ స్టాప్కి వెళ్ళాలి, బస్సులు ఎక్కాలి, డెసిగ్నేటెడ్ బస్ స్టాప్లోనే దిగాలి. ఈ కష్టాలు ఎవరు పడాలి? టికెట్ తీసుకుంటున్న కస్టమర్ పడాలి. వాడేం చేస్తుండ్రు? టీఎస్ఆర్టీసీని వదిలేసి 2 వీలర్ పట్టుకుంటారు. దీంట్లో బెస్ట్ పాయింట్ ఏమంటే వీళ్ళ ప్రైస్ ఎంత ఎక్కువ ఉందంటే టీఎస్ఆర్టీసీది, ఇప్పుడు షేరింగ్ ఆటో వాళ్ళు, నార్మల్ ఓలా ఆటో వాళ్ళు కూడా పోతా ఒక 20 రూపాయల టికెట్ ఉన్న అక్కడ 10 రూపాయలకి ఎక్కించుకొని వెళ్ళిపోతున్నారు. ఖాళీగా ఎందుకు పోవడం అని 10 రూపాయలకు వస్తావా అంటే 10 రూపాయలకు కూడా వచ్చేస్తున్నారు. అంటే ఊహించని పరిణామాలు టీఎస్ఆర్టీసీ ఎదుర్కొంటున్న సోయి లేకుండా, అంటే కుంటలో బర్ర వాడుకున్నట్టు పడుకుంది టీఎస్ఆర్టీసీ. అది పెద్ద గర్వంగా ఫీల్ అవుతుండ్రు. ఉచిత మహిళా బస్సు 90% సీట్లు ఉచితంగానే పోతున్నాయి. అంటే విధి లేని మొగాళ్ళు మాత్రమే ఈ టీఎస్ఆర్టీసీ బస్సులో ఎక్కి తగిన మూల్యం చెల్లించుకుంటున్నారు. ఇది టీఎస్ఆర్టీసీ యాజమాన్యం చెవులో వేసుకోవాలి, ఇంక్లూడింగ్ సజ్జనార్ అతి తెలివిగా ప్రవర్తిస్తుండు, కానీ తెలివి అంతకే ఉంది. ఎందుకంటే నీ దగ్గర డేటా జనరేట్ చేసే కెపాసిటీ లేదు, దాన్ని రీడ్ చేసే స్కిల్ లేదు. నేను ఓపెన్గా చెప్తున్నాను. ఇప్పుడు సజ్జనార్ అడిగితే ముఖం మీద చెప్తున్నాను, అర్థమైందా? నీవు 3 కిలోమీటర్లకు 25 రూపాయలు ఏమి పబ్లిక్ ట్రాన్స్పోర్ట్లా? అంటే ఈ లాజిక్స్ లేకుండా ఒక ఆర్గనైజేషన్ వర్క్ అవుతుంది. ఈ ఆర్గనైజేషన్ దేనిపై వర్క్ అవుతుంది? పబ్లిక్ ఫండ్స్పై వర్క్ అవుతుంది.
దాంట్లో కూడా మళ్ళీ ఫ్రీ బస్సు ప్రయాణం చేసే వాళ్ళ టికెట్ కొట్టే శాతం కూడా పడిపోయింది. ఎందుకంటే విపరీతంగా ఎక్కుతున్నారు. నెక్స్ట్ స్టాప్లో దిగిపోతుండ్రు. వాళ్ళ టికెట్ కొట్టలేకపోతుండ్రు, అంతమంది ఎక్కుతున్నారు. దాంట్లో కొట్లాటలు, పీకులాటలు, సీట్ల కోసం. అంటే మగవాళ్ళ సీట్లో కూడా ఆడవాళ్ళు వచ్చి కూర్చోవడం. అంటే ప్రాబబిలిటీ ఆఫ్ రెవెన్యూ జనరేటింగ్ సీట్లో కూడా వీళ్ళు ఫ్రీ మహిళలు ఎక్కేసి దాన్ని ఆక్యుపై చేసుకొని అసలు మగవాళ్ళకు అనుకూలంగా లేకుండా చేస్తున్నారు బస్ ప్రయాణం. ఇది టీఎస్ఆర్టీసీ గమనించినా గమనించకపోయినా ఆ ఆర్గనైజేషన్కి కీడు జరుగుతూనే ఉంది. దీనివల్ల ఇప్పుడు సామాన్య ప్రజలు ఎవడైనా మెట్రో ఎక్కుదామంటే దీనికి డబల్ డోస్. ఇప్పుడు మెట్రో ఒక టైపుగా లాంగ్ డిస్టెన్స్ ట్రావెల్కి బెటర్ అనిపిస్తుంది ఆర్టీసీ కన్నా మగోళ్లకు. ఇప్పుడు మొగ ప్రాధాన్యత ఇవ్వవలసిన సమయం వచ్చేసింది ఆర్టీసీకి, మెట్రోకి. ఆర్టీసీలో పొగ పెడితే మెట్రోలో పోతారు, మెట్రోలో పొగ పెడితే ఆర్టీసీకి వస్తారు. ఇప్పుడు మెట్రోలో పొగ పెట్టినందుకు ఆడవాళ్ళంతా ఫ్రీ బస్సు కోసం ఆర్టీసీ మీద పడ్డారు. ఇప్పుడు ఆర్టీసీల మగవాళ్లకు పొగ పెడితే వాళ్ళంతా మెట్రో ఎక్కుతారు. అంటే అతి తక్కువ శాతం మంది మగవాళ్ళు పొగబెట్టినందుకు మెట్రో ఎక్కి మెట్రో లాస్లో పోతుంది. అతి ఎక్కువ ప్యాసింజర్లు ఉన్న వాళ్లకు మెట్రో పొగ పెడితే వాళ్ళంతా ఫ్రీ బస్సు మీద పడి ఇప్పుడు టీఎస్ఆర్టీసీ దరిద్రంగా మారుతుంది. అంటే రెండు వైపు పదునున్న కత్తి ఇప్పుడు టీఎస్ఆర్టీసీగా మారింది. దీనికి లాజిక్, ప్రాక్టికల్ నేను వీడియో తీసేయమంటే వేస్తా. అంటే వీళ్ళ బతుకులు బాగుపడడానికి నాకేం అవసరం లేదు కానీ వేస్తా. ఇప్పుడు మనము యూట్యూబ్లో ఒక రెవెన్యూ జనరేటింగ్ సోర్స్గా మనం చూద్దాం. అసలు యూట్యూబ్లో ఇప్పుడు క్వాలిటీ కంటెంట్ చాలా తగ్గిపోయింది. యూట్యూబ్ ఒక ప్రచార మాధ్యమంగా మారింది. అంటే ఎవరికి ఏమి తోచితే అది వేయటం, కానీ దీంట్లో టాలెంటెడ్ లేదా ఇన్ఫర్మేటివ్ కంటెంట్ చాలా తగ్గిపోయింది. ఇప్పుడు మనం కామన్గా చూస్తుంటే ఆ షార్ట్స్ వేస్తారు. షార్ట్స్ వేయడానికి ఒక హోటల్కి పోయి 500-1000 రూపాయలు బిల్ చేసి ఒక షార్ట్ తీసి ఆ షార్ట్ వేసి వేలాది వ్యూస్ వస్తాయి. కానీ ఈ వేలాది వ్యూస్ వచ్చిన ఆ షార్ట్కు వచ్చే రెవెన్యూ వాళ్ళ హోటల్ బిల్తోని టాలీ అవుతలేదు. అసలు ఈ హోటల్ నేను అబ్జర్వ్ చేసింది ఏమంటే, ఈ హోటల్లో పోయి ఈ ఫుడ్ రివ్యూ చేసేవాళ్ళు ఎవరు అంటే 99% పీపుల్కి టాలెంటే ఉండదు. అసలు ఆ ఫుడ్ ఏమో తెలియదు, దాని టేస్ట్ ఏమో తెలియదు, దాన్ని ఎలా తినాలి కూడా తెలియని సన్నాసులు అడ్డమైన హోటల్లో, అడ్డమైన బండ్లకు, అడ్డమైన రోడ్డు మీద స్టాల్లకు, బాగా కాస్ట్లీ ఉన్న హోటళ్ళకు పోయి ఆ బిల్లులు చెల్లించి అక్కడ ఫుడ్ బాగాలేదని ఏడ్చి రివ్యూలు పెట్టి, అసలు వాళ్ళకి అక్కడ డబ్బులు అడిగితే వాళ్ళు ఏనందుకు రివ్యూ రాంగ్ చెప్తుండ్రో లేదా వీళ్ళకే ఆ టేస్ట్ అర్థం కాక ఏదో ఒక రివ్యూ పెట్టేస్తుందో తెలియదు. కానీ చాలామంది ఫుడ్ రివ్యూ వైపు పోతుంది. అంటే వాళ్ళ లెక్క ఏమంటే 2 మిర్చి బజ్జీలు తిని వీడియో వేస్తే మనకు ఒక 500-1000 వస్తాయని లెక్క. కానీ మెజారిటీ మంది అదే చేస్తున్నారు. కనుక యూట్యూబ్ కూడా ఏఐ చాలా పవర్ఫుల్ ఉంటుంది. మీరు మీ కంటెంట్లో తేడా వస్తుంది అంటే 1000 వ్యూస్కి వాళ్ళు ఇచ్చే రెవెన్యూ చాలా తగ్గిపోతుంది. అందుకోసం ఈ ఫుడ్ రివ్యూ వాళ్ళు షార్ట్స్ చేసిన వాళ్ళకి ఆ హోటల్ బిల్లులో సగం శాతం కూడా రాదు. అయితే ఈ టాలెంటెడ్ లెస్ బంచ్ ఉంటుంది ఒకటి, అంటే గ్రూప్ ఉంటుంది. వాళ్ళంతా యూట్యూబ్ని మిండేద్దామని ఒక 5 మంది ఫ్రెండ్స్ కలిపి బిల్లు షేర్ చేసుకొని ఒక హోటల్కి పోయి 5 మంది అదే హోటల్లో అదే ఐటమ్ యొక్క రివ్యూ వేసి అతి తక్కువ ధరలో ఎక్కువ వీడియోలు చేద్దామని 5గురు కలిసి షార్ట్స్ వేస్తారు. సేమ్ హోటలు, సేమ్ టైమింగు, సేమ్ డిషెస్. 5 మంది తమ యూట్యూబ్ ఛానల్లో వేసి
సేమ్ వీడి ముఖం వాడు షూట్ చేస్తాడు, వాడి ముఖం వీడు షూట్ చేస్తాడు, చేసుకొని 5 షాట్లు తీస్తాడు. ఒక 1000 రూపాయల బిల్లు అయితే ఒక్కొక్కటి 200 వేసుకుంటాడు. ఆ 200 బిల్లు కూడా వెళ్తలేదు చాలామందికి. అంటే ఈ యూట్యూబ్ని ఒక మిల్కింగ్ కౌ అనుకుంటే చాలా తప్పు. యూట్యూబ్ ప్రతి ఒక్కటి అబ్జర్వ్ చేస్తుంటుంది. అర్థమైందా? యాడ్స్ మామూలుగా వేయదు. ఒక పర్సన్ యొక్క వాచ్ టైం, వాళ్ళు ఎంత కంటిన్యూస్గా చూస్తుండ్రు, రిపీట్ అయ్యే సబ్స్క్రైబర్స్ ఎంతమంది పే చేస్తుండ్రు, అసలు ఇది యూట్యూబ్ హెల్ప్ లేకుండా యూట్యూబ్కి డబ్బులు చెల్లించకుండా ఈయన ఎంత పాపులర్ అవుతుండు అంటే అవన్నీ అబ్జర్వ్ చేస్తారు యూట్యూబ్. వీడు మనపై డిపెండ్ లేకుండా సబ్స్క్రైబర్స్ వస్తున్నారా, మరి వీడు ఇండిపెండెంట్గా చేస్తే వీడి టాలెంట్ ఏముంది, అసలు ఎంతమంది స్కిప్ చేసి వీడియోస్ చూస్తున్నారు, ప్రతి ఒక్క అంశము క్షుణ్ణంగా పరిశీలిస్తుంది యూట్యూబ్. కానీ సన్నాసులకు వాళ్ళకి ఏం భావన అంటే, ఎవడో పాపులర్ ఫుడ్ బ్లాగర్ ఉంటాడు, వాడు రాగానే మిలియన్స్ వచ్చి వాడికి నెలకు 3-4 లక్షలు రాగానే ఈ సన్నాసులు జాబ్ గిఫ్ చేసే కన్నా 10 హోటల్లో తిని రివ్యూలు వేస్తే చచ్చినట్టు చూస్తారు, మనకు ఇష్టమైన పైసలు వస్తాయని ఒకడు పోయి హోటళ్ళల్లో తిని బ్లాగ్స్ చేస్తాడు, ఇంకోటి 5-6 కూడా గ్రూప్ పోయి ఒకటే డిష్ మీద 10 మంది పడి ఆ బిల్లులు మంచుకొని దాన్ని రివ్యూలు వేస్తాడు. ఇప్పుడు నేను ఒకటే చెప్తున్నా, యూట్యూబ్ అంత పిచ్చిది కాదు, మిమ్మల్ని పిచ్చి చేస్తుంది. యూట్యూబ్ ఏం చేస్తుంది అంటే షార్ట్స్ని 3 minutes చేసింది. అందుకోసం వీళ్ళ ఇండియన్స్ తెలుగు చాలా ఎక్కువైపోయిందని 3 minutes చేసింది. ఇప్పుడు 3 minutes ఏమేస్తారు చూద్దామన్నది. ఆ 3 minutes షూట్ చేయలేకపోతున్నారు, లాంగ్ వీడియో అయిపోతుంది 3 minutes అంటే. వీడియో ఇప్పుడు మన ఛానల్ లాగా 40-45 నిమిషాలు గంట వీడియో వేయలేరు ఎవరు. 3 minutes లాంగ్ వీడియో అయిపోయి వాళ్ళు 3 minutes లోపలనే సర్దేస్తారు. అంటే యూట్యూబ్కి 3 minutes లాంగ్ వీడియో వచ్చి షార్ట్స్ పేమెంట్ యూట్యూబ్ చేస్తుంది. అంటే ఈ టాలెంటెడ్లెస్ బంచ్ని అట్లే కత్తిరించి పారేస్తుంది. ఇప్పుడు రియల్ ఎస్టేట్లో కూడా వాడు 8 minutes 7 minutes వీడియో చేసినా 500 వ్యూస్ వస్తారు. పాపులర్ ఛానల్ ఆల్రెడీ వాడు పే చేసిండు, ఫస్ట్ ఇనీషియల్ వీడియోలకు పే చేసి చేసి వాడు మనది 2.5 years అయినా 15,500 సబ్స్క్రైబర్ కాలే, వాడు ఎంటర్ అయిన 3rd monthకే వాడికి 50,000 సబ్స్క్రైబర్లు అయిపోతారు. 50,000 వ్యూస్ 500. ఎందుకంటే కంటెంట్లో దమ్ము లేదు. కంటెంట్లో దమ్ము లేనప్పుడు నీవు గుర్తించకన్నా ముందు యూట్యూబ్ గుర్తించేస్తుంది. నేను చెప్పేది ఒకటే, మీకు టాలెంట్ లేకపోతే మూసుకొని కూర్చోండి. చాలామంది కొంతమంది టాలెంట్ లేని వాళ్ళు ఏం చేస్తుంటారు, ఈవెన్ పిల్లలు కూడా తయారయ్యారు. బస్సులో పోతా ఆంధ్ర యాక్సెంట్లో మాట్లాడుకుంటా మళ్ళీ అదే బజ్జీ మిక్సరు, మళ్ళీ అదే పానీపూరి, మళ్ళీ అదే దోశలు, అవే పునుగులు, ఇవే తినుకుంటారు. షార్ట్లు వేస్తే అవి 1000 వ్యూస్ వస్తే రెవెన్యూ పరంగా మీరు సఫిషియెంట్గా రెవెన్యూ జనరేట్ చేస్తే యూట్యూబ్ మిమ్మల్ని స్టేబుల్గా ఉంచుతుంది. మీరు అదే ఏదో ఫుడ్ బ్లాగర్స్ చూసుకొని 10 మంది వచ్చి వంటలు చేసేది, అవి లక్షల వ్యూస్ వచ్చి వాళ్ళకి 3-4 లక్షలు 5 లక్షలు ప్రతిదిన సంపాదించగానే అందరికీ అదే పిచ్చి పట్టుకుంది. అంటే ఏ పని చేయకుండా సింపుల్గా, ఏ చదువు లేకుండా, ఏ టాలెంట్ లేకుండా కొంతమంది ఏమో ఇంటి బ్లాగ్స్ చేస్తున్నారు. అది ప్రమాదకరమని మీ సన్నాసులకు తెలియదు. మీ మహిళలను అంతా ఎక్స్పోజ్ చేస్తున్నారు బయట. సరే వంటలు చేస్తుండ్రు, వంట ఛానల్ అంటే సరే, కానీ ఇంట్లో తిరిగేటప్పుడు బెడ్రూమ్లో వండుకొని సోఫా మీద సేద తీరుతూ వాళ్ళ షూటింగ్ చేసుకుంటా అంటే ఇది ఈజ్ నాట్ గుడ్. మీ షార్ట్ టర్మ్కి మంచిగా అనిపిస్తుండొచ్చు, వ్యూస్ వస్తుండొచ్చు, మీరు చూడని యాంగిల్స్ అంతా ప్రజలు చూస్తుండొచ్చు, కానీ దానివల్ల మీ ఛానల్ డెవలప్ చేసుకోవడం అనేది దురాశ. కాబట్టి మీ దగ్గర టాలెంట్ ఉందా లేదా, అసలు యూట్యూబ్ ఏం కోరుకుంటుంది, ప్రజలు ఏం చూస్తారు, ప్రజలు ఏం చూస్తారంటే ఏమేమో చూస్తారు. ప్రజలు చూసిన మాత్రాన యూట్యూబ్ డబ్బులు ఇస్తారు అనేది మీ మూర్ఖత్వము. అంటే బ్యాక్ ఎండ్లో యూట్యూబ్ ఎట్లా వర్క్ అవుతుందని మీకు తెలియకుండా మీరు విజృంభిస్తున్నారు. కాబట్టి దయచేసి అందరూ ఒకటి గమనించండి, యూట్యూబ్ అంత తిక్కసన్నాసి కాదు మీలా. మీరు ఎంత కష్టపడి నేను షార్ట్లు చేస్తాను, కొంతమంది ఒక 30-40 నిమిషాలు షూట్ చేసి 3 minutes లోపల షార్ట్ వేస్తున్నారు. అంటే మీకే లాస్ అది.
మీరు 30-40 మినిట్స్ షూట్ చేసినాక 5 మినిట్స్ లాగ్ అయ్యండి. అది లాంగ్లో పోయి అట్లీస్ట్ ఒక 2 యాడ్స్ వస్తాయి దాని మీద. అంటే నేను మీకు టెక్నిక్ చెప్తున్నా. నేను జనరల్లీ యూట్యూబ్లో ఎలా డబ్బులు సంపాదించాలని ఎప్పుడు వీడియో వేయలే. నేను ఎప్పుడు నా సీక్రెట్స్ ఏవి బయట పెట్టుకోలే. నేను జనరల్ నా రెవెన్యూ నా జనరల్ నా వ్యూస్ నేను ఇవే చెప్తా. కానీ దీంట్లో టెక్నిక్స్ మీరు ఏవేవి ప్రయోగిస్తే ఎట్లయితుంటుంది, మీరు సబ్స్క్రైబర్స్ని ఎట్లా రిటైన్ చేయాలి, ఇవే నేను లేదు. సబ్స్క్రైబర్స్కి నాణ్యమైన సమాచారం, వాళ్ళకి అవసరమైన సమాచారం ఫిల్టర్ చేసి కొద్ది మొత్తంలో అర్థమయ్యేటట్టు చెప్తే వాళ్ళే ఉంటారు, వాళ్ళేం పోరు. ఇప్పుడు నాకు 10 మంది పోతే 50 మంది వస్తారు. నేను అట్లా చెప్తలేను, మీరు పోతే పోండి, వచ్చేటోళ్ళు వస్తున్నారు, పోతుంటారు, వస్తూనే ఉంటారు మా దగ్గర. అట్లేం లేదు, నేను ఎవరిని వేడుకోను. ఒక్కొక్కసారి సబ్స్క్రైబర్స్ బేస్ స్టేబుల్ అయినప్పుడు, అంటే వాళ్ళు యూట్యూబే రిస్ట్రిక్షన్ చేసేటప్పుడు నేను చెప్తా సబ్స్క్రైబ్ చేసుకోండి. లేకపోతే నేను అంత పెద్ద స్ట్రెస్ చేయను. స్లోగా పోయి స్టడీగా పోయి నా రెవెన్యూ స్ట్రీమ్ తగ్గకపోతే నాకు అదే చాలు. దాంట్లో మళ్ళీ మీ అందరికీ యూట్యూబ్ ఎలా నడిపించాలో నేను టెక్నిక్ చెప్తాను. మోస్ట్ సక్సెస్ఫుల్ తెలుగు యూట్యూబ్ రియల్ ఎస్టేట్ ఛానల్ అంటే నాది. అర్థమైందా? మోస్ట్ సక్సెస్ఫుల్ 1000 వ్యూస్కి హైయెస్ట్ రెవెన్యూ వచ్చే ఛానల్ కూడా నాదే. కానీ నేను ఎప్పుడు ఇట్లా బయటపడి పార్టీలు చేసుకొని నా దగ్గర 10,000 సబ్స్క్రైబర్ పార్టీ, నేను కొత్త చోట పోయి మీకు అంతా ఫేక్ ఇన్ఫర్మేషన్ ఇచ్చి, లేదా అందరు మీట్ అవుదాం అందరం కలిసి, నేను అక్కడ నా గొప్పలు చెప్పుకుంటా, నన్ను అందరూ కలవాలనుకుంటున్నారా, ఏం లేదు. నేను ఎవరితో కలవదలుచుకోలేదు. నేనే మీటింగ్లు పెట్టా, నేనే ఎగ్జిబిషన్లకు రాను, నేనే రియల్ ఎస్టేట్ ఫేర్లకు రాను, నేనే సైట్కు పోను. ఎక్కడ పోను, నేను పోతా, ఫ్యూచర్లో పోతా. కానీ అది ఎట్లుంటుంది మీరు చూస్తారు. కానీ నేను బయట పోతే ఎట్లుంటుంది మీరు ఆల్రెడీ చూసిన కదా. సరే, అది పట్ల పోతే 6 కిలోమీటర్లు నడిచిన మీకోసం. అంటే నా వీడియోలు ఆ క్లాస్లో ఉంటాయి. నేను వెహికల్లో పోయి చూడండి అని అన్నాను, నడుచుకుంటూ పోయినా 6 కిలోమీటర్. ఎక్కడి నుంచి తెలుసా? బొంగుళూరు జంక్షన్ టు TCS ఏరోస్పేస్ వరకు నడిచిన, టాటా ఏరోస్పేస్ వరకు 6 కిలోమీటర్ పైననే. అంటే నేను వీడియో షూట్ చేస్తే అట్లుంటుంది, నడుచుకుంటానే 6 కిలోమీటర్లు నడుచుకుంటా వీడియో షూట్ చేసిన. అంటే మీకు అందరికి కనిపించాలి ప్రాక్టికల్గా ఆదిపట్లలో ఏమేమి డెవలప్మెంట్ ఉన్నాయి. చూసిన కదా ఎట్లున్నది. ట్రైమా టీవీలో ఉంది, నా దాంట్లో కూడా ఉంది అనుకుంటా. నేను బయటికి వెళ్తే ఎట్లుంటుంది మరి, డేంజరస్గా ఉంటుంది షూటింగ్, మామూలుగా ఉండదు. అంటే దీనివల్ల ఏం దొరుకుతుంది, దీనివల్ల మనకు కూడా అవగాహన కలుగుతుంది. ప్రాక్టికల్ అక్కడ ఏం నడుస్తుంది. నువ్వు కార్లో పోతీవి, అక్కడ ఆపుతీవి, షూట్ చేస్తేవి, మళ్ళీ కార్లో పోతీవి 5 కిలోమీటర్లు మళ్ళీ ఆపుతీవి. కొంతమంది డ్రోన్ షూటింగ్ చేస్తారు రోడ్డు మీద పోయేటప్పుడు. అందరు చూసింది పివి నరసింహారావు ఎక్స్ప్రెస్ వే. నువ్వు డ్రోన్ పెట్టినా ఒకటే, పెట్టకపోయినా ఒకటే. నేను ఇక్కడి నుంచి చార్మినార్ నుంచి బయలుదేరి నేను షాద్ నగర్ వైపు వెళ్తున్నానని డ్రోన్ ఎగిరేసి కార్లో పోయి నాన్న బీభత్సం చేసి అంతా చేస్తే 600 వ్యూలు రావు. అవి కూడా 5 నిమిషాలు 6 నిమిషాల వీడియో. కుక్కలు కూడా చూడవు. ఎందుకు చూడవు? ప్రజలు విసుగు చెందారు, మీ అబద్ధాల నుంచి విసుగు చెందారు. ఈ అబద్ధాలు నువ్వు డ్రోన్ నుంచి తీస్తేంది, మంచి కెమెరా పెట్టి తీస్తేంది, కోడాక్ కెమెరా పెడుతుంది, సోనీ కెమెరా పెడుతుంది. నా 1000 వీడియోలు జియో మామూలు ఫోన్ ఉంటుంది కదా, డబ్బా ఫోన్, బ్లాక్ కలర్ది. దాంట్లో నేను 1000 వీడియోలు తీసిన, అందరు చూసిండ్రు. అంటే దీని అర్థం ఏంది? మొన్న అందరు మా ఫ్యామిలీ మెంబర్స్ తిడితే నేను స్మార్ట్ ఫోన్లో ఇప్పుడు షూటింగ్ చేస్తాను. లేకపోతే నాకు స్మార్ట్ ఫోన్ అవసరమే లేదు. జియో డబ్బా అట్లా ఆన్ చేస్తా, రికార్డ్ అయితేనే ఉంటుంది. మళ్ళీ మనంత ఛానల్ ఇంత పాపులర్ ఎందుకు అయింది అంటే 15,000 సబ్స్క్రైబర్కి మురిసిపోతున్నాను అనుకోకండి. నాకు 10,000 సబ్స్క్రైబర్ నాకు సంబంధం లేదు. నాకు రెవెన్యూ పర్ వీడియో, నాకు అది ముఖ్యం. నా కంటెంట్ పవర్ఫుల్ ఉంటే నాకు 500 వ్యూ వచ్చినా చాలు. నాకు ఎక్కువద్దు. నా ఇన్ఫర్మేషన్ ఎంత పర్సంటేజ్ కరెక్ట్ అవుతుంది, ఇది చాలా ఇంపార్టెంట్. పర్సంటేజ్ ఆఫ్ ట్రుత్, దట్ ఈస్. అంటే అది టైంతో పాటు మన కళ్ళ ముందర ఆవిష్కరణ అయితే 10 మంది వస్తారు, మెల్లగా వస్తారు, తొందర ఏం లేదు. ఇదేం మెట్రో కాదు, ఇదేమో
స్క్రామ్జెట్ ఇంజన్ కాదు, సప్ప వెళ్ళిపోవడానికి. నాకు అవసరం కూడా లేదు. ఉన్న సబ్స్క్రైబర్స్ 10 లంగా కంటిన్యూస్గా చూస్తే అదే సార్. నాకు మధ్య మధ్యలో పోయి ఇట్లా షటర్ తాగంగానే ఉరుక్కుంటా పోయి జంగ్లీ గాడలాగా టీ తాగి టీ ఎట్లుంది. నేను కూడా ఆ ఫుడ్ది కూడా ఒక ఛానల్ ఉంది కదా, ఎమరుచి అని, దాంట్లో కూడా చేస్తా. కానీ నాకు అసలు టైమే సెట్ అవుతుంది. నాకు చాలా చేసేది అసలు. కంపెనీస్ రివ్యూ ఎక్సలెంట్గా నేను ఎట్లా చేస్తా అంటే, మరి మీకు కళ్ళు చెదిరే రివ్యూ ఇస్తాను. ఇవన్నీ చేయడానికి టైం కావాలి, గంటలు. అది మళ్ళీ నా ఓన్ ప్రొఫెషన్ నాకు ఉంది. ఇవన్నీ మేనేజ్ చేయడం అంటే నాకే తలనొప్పిగా మారింది. ఎందుకంటే ఇవన్నీ నా స్వయం టాలెంట్తో నడవాల్సిందే. దీంట్లో ఎప్పుడు హెల్ప్ చేసేటట్లేడు. ఎందుకంటే హెల్ప్ చేసేటోడు కూడా బ్రెయిన్ కావాలి కదా. అంటే నేను అట్లా అంటలేను, ఉన్నది మా దగ్గర కూడా బ్రెయిన్లు ఉన్నాయి, కానీ వాళ్ళకి ప్లానింగ్ సరిగ్గా రాదు. వాళ్ళకి ఏ యాంగిల్ ఏది చూపించాలో వాళ్ళకి తెలియదు. కనుక నేను ఎవరు హెల్ప్ తీసుకోను. జస్ట్ థంబ్నెయిల్ మా బాబు చేసి ఇస్తాడు, ఇవాళ రేపు చేస్తున్నాడు, కానీ నేను ఎవరు హెల్ప్ తీసుకోను. అట్లనే షూటింగ్ చేస్తే అట్లనే నడుస్తూనే ఉంటుంది, గిర్రి నడిచినట్టు. నేను ఒక వీడియో షూట్ చేయాలంటే నేను అట్లీస్ట్ ఒక 8 గంటలు ఆలోచిస్తాను. ఇప్పుడు కంటిన్యూస్ వితౌట్ కట్ తీస్తుంది కదా, 8 గంటలు ఆలోచిస్తే కానీ ఈ 40 నిమిషాలు 30 నిమిషాల వీడియో కాదు. కంటిన్యూస్గా వితౌట్ కట్ తీస్తాను. కట్ చేస్తే మళ్ళీ ప్రాబ్లం వేరే ఉన్నాయి. ఎడిటింగ్ చేయాలి, నానా బీభత్సం చేయాలి. నాకు అవన్నీ అంత టైం లేదు నా దగ్గర. ఇన్ఫర్మేషన్ ఇచ్చేది చక్కగా ఇవ్వాలి, క్యాప్సూల్ రూపంలో ఇచ్చేయాలి. క్యాప్సూల్ రూపంలో ఇస్తేనే 30-40 నిమిషాలు అవుతుంది ఒక వీడియో. ఇక నేను స్పష్టంగా సుత్తి లేకుండా చెప్పినా అంటే అది 1.5 వీడియో అవుతుంది. కనుక యూట్యూబ్ని ఒక మేలుజాతి ఆవు కింద చూసేది మానేసేయండి. ఇప్పుడు నేనే ఛాలెంజ్ చేస్తాను, 5 నిమిషాలు వీడియోస్ చూడడానికి తెలిసిపోతుందని చెప్తాను. ఎవడన్నా గీంకరిస్తుంటాడు కదా వచ్చి కామెంట్ బాక్స్లో, 5 నిమిషాలు వీడియోస్ చూడరా, వితౌట్ కట్ చేయి, 3 నిమిషాలు చేయి, షార్ట్ చేయి, పర్వాలేదు, తెలుస్తుంది నీకు. అసలు నా మాతృభాష తెలుగు కాకపోయినా అనర్గళంగా 1.5 మాట్లాడుతుంది తెలుగులో. నేను అది గలీజ్ తెలుగు కాదు, మంచి తెలుగులో మాట్లాడుతాను. మొత్తం మిక్స్ చేస్తా. ఆంధ్ర, తెలంగాణ, రాయలసీమ, ఉభయ గోదావరిలు గాలిస్తే మస్తు చేయొచ్చు, కానీ అసహ్యంగా ఉంటుందని చేయను. ఎక్కిరిచ్చినట్టు ఉంటుంది. నేను నార్మల్ తెలుగులో మాట్లాడతాను. అందరికి అంటే కొద్ది గ్రాంధిక భాష అవన్నీ యాడ్ చేస్తాను. భాష, యాస అంటే దీంట్లో కూడా డిఫరెన్స్ ఉంటుంది. ఇప్పుడు భాష, ఎంతమంది భాష అంటారు, భాష అంటారు. తుర్కోళ్ళ పేర్లు ఉంటాయి కదా, భాష అన్నాడు. అట్లా అలీ పేరును ఆలీ చేశారు. అలీ వాడి పేరు, కమెడియన్ పేరు అలీ. వాడిని ఏం చేసిండ్రు, ఆలీ చేశారు. ఆలీ అంటే ఎవరు, పెండ్లామని అర్థం. తాళి కడితే ఆలీ అవుతుంది. వీడేమో అలీ, వాడిని ఆలీ చేశారు. అంటే ఇట్లా కూనీ చేస్తుంటారు. ఈ కూనీ మధ్యలో నేను బ్యాలెన్స్ చేసుకుంటూ రావాలి. మధ్యలో నాకు మరాఠీ వర్డ్స్, మా మాతృభాష కన్నడ, కొన్ని తమిళ్ వర్డ్స్, కొన్ని అన్నీ, అంటే కొన్ని భాషలు వచ్చు కనుక నేను అవన్నీ అడ్డం వస్తుంటాయి. అవన్నీ నేను లోపల ఆపుకొని మనకు అర్థమయ్యే తెలుగులో భాషలో చెప్పాలి. ఇది డిఫికల్టా కదా. అందుకోసం నేను చెప్పేది ఏమంటే, ఫస్ట్ ఫోకస్ ఆన్ వాట్ యు నో వెరీ వెల్, దెన్ యూ కెన్ మేక్ టన్స్ ఆఫ్ మనీ అవుట్ ఆఫ్ యూట్యూబ్. ఇప్పుడు నా దగ్గర 3-4 ఛానల్స్ ఉన్నాయి. ఇప్పుడు దానికి క్వాలిటీ టైం కేటాయించాలి, లేకపోతే దరిద్ర కొట్టు వీడియోలు అయితే. నా ఆత్మవంచన మనకు అవసరం లేదు. సింపుల్, ఫోకస్ ఆన్ యువర్ టాలెంట్, వాట్ యూ కెన్ డూ బెస్ట్, వాట్ యూ కెన్ గివ్ యువర్ బెస్ట్, దానిపై ఫోకస్ చేస్తే సరిపోతుంది. ఇప్పుడు మనము ప్రజాప్రతినిధులు టెక్నాలజీ పేరుతో ఇప్పుడు ఫ్లైఓవర్స్లో కొత్త టెక్నాలజీ అని ఈ మెటల్ అంటే ఐరన్ బేస్ ఉన్న పిల్లర్స్ ఉన్న లేదా బేస్ ఉన్న ఫ్లైఓవర్స్ కట్టిండ్రు. మన ఎల్బీ నగర్ దగ్గర కొత్త టెక్నాలజీతో విజృంభిస్తున్న జిహెచ్ఎంసి అని ఏమో ఫస్ట్ చెప్పిండ్రు. ఇప్పుడు ఆ మెటల్ ఫ్రేమ్తో కట్టిన ఫ్లైఓవర్కి సెకండ్ థర్డ్ ఇయరే తీవ్రమైన క్రాక్స్, మరమ్మతులు జరుగుతున్నాయి. తీవ్రమైన టెక్నికల్ ప్రాబ్లమ్స్ వచ్చి దానికి ఆల్రెడీ మరమ్మతులు స్టార్ట్ అయినాయి థర్డ్ ఇయర్కే. అంటే యూ కెన్ ఇమాజిన్, అంటే టెక్నాలజీని
ఏ ఎవరు కడుతున్నారు, ఏ ఎఫిషియన్సీతో కడుతున్నారు, ఏ ప్రైస్ పే చేస్తున్నారు గవర్నమెంట్. టెక్నాలజీ సరే, మెటల్ ఫ్రేమ్ ఉన్న ఫ్లైఓవర్స్ కడుతున్నారు, చాలా త్వరితగతిన కట్టిండ్రు. ఇప్పుడు కేటీఆర్ అదే ఇంట్రొడ్యూస్ చేసిండు. ఈ మెటల్ బేస్ ఉన్న ఫ్లైఓవర్స్ కడితే తొందరగా కట్టేయచ్చు, దీంట్లో అసెంబ్లీకి ఆస్కారం లేకుండా వెయిట్ కూడా తక్కువ ఉండి మన మంచి ఈజీగా ఏ యాంగిల్ అంటే ఆ యాంగిల్లో ఫ్లైఓవర్ కట్టవచ్చు అని పెద్ద కథలు చెప్పినప్పుడు. ఇప్పుడు థర్డ్ ఇయర్కే తీవ్రమైన టెక్నికల్ ప్రాబ్లమ్స్ వచ్చి మరమ్మతులు స్టార్ట్ అయినాయి. ఈ మరమ్మతులు డబ్బులు ఎవడు ఇవ్వాలి? మనమే ఇవ్వాలి. ఎందుకంటే వాడు చేతులు దుట్టుకొని వెళ్ళిపోయింటాడు కొత్త టెక్నాలజీ ఇంట్రొడ్యూస్ చేసి. మన ప్రభుత్వం ఏం చేస్తుంది? మన డబ్బుతో దాన్ని మరమ్మతులు చేపిస్తుంది. ఇప్పుడు అదో పెయింట్ స్కామ్, నేను అనుకున్నా అది ఏదో స్కామ్ అని. అడ్డమైన బొమ్మలు వేసేసి 150 కోట్లు కొట్టేసిండేవాడు. అవే వాలంటరీ వాళ్ళకి ఇచ్చేసింటే వాళ్ళు ఏమైనా చేస్తుండే. కానీ అనవసరంగా ఫ్లైఓవర్లను కలర్ఫుల్ చేయడానికి 150 కోట్లు ఎవరికో ఆంధ్ర వాళ్ళకి ఇచ్చిండట. అది మంట. తెలంగాణ వాడు తినేసింటే ప్రాబ్లం లేకుండే. కానీ ఇప్పుడు ఆంధ్ర వాడు కొట్టేసిండని దానిపై కాంట్రవర్సీ చెలరేగుతుంది. అంటే ఇలాంటివి ఫ్రీక్వెంట్గా జరుగుతుంటాయి. ఇప్పుడు ఫ్యూచర్ ఆఫ్ హైదరాబాద్ ఎలా ఉండబోతుంది అంటే, ప్రాక్టికల్ ఒక సిటీ పాపులేషన్ పోటు ఎదుర్కొనేటప్పుడు ఈ ఇన్ఫ్లక్స్ ఆఫ్ పాపులేషన్ యొక్క క్వాలిటీ చూడడం చాలా ముఖ్యమైపోయింది ఇప్పుడు హైదరాబాద్కి. నేను ఒక మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్ రేజ్ చేస్తున్నాను. ఇది ఫ్యూచర్లో తప్పకుండా అన్ని సిటీస్ రేజ్ చేస్తాయి. ఇప్పుడు సిటీ ఏం కోరుకోవాలంటే క్వాలిటీ ఆఫ్ ఇన్ఫ్లక్స్ ఆఫ్ పాపులేషన్. ఈ పాపులేషన్ తరలి మన సిటీలోకి వస్తున్నారు కదా, వీళ్ళ క్వాలిటీ ఏముంటుంది? మనుషులే కదా వాళ్ళు కూడా. అంటే ఇప్పుడు మన హైదరాబాదుని నిలబెట్టి ట్యాక్స్ పే చేయగల పాపులేషన్ వస్తుందా లేదా? అంటే మంచి జీతంతో రాష్ట్ర ప్రభుత్వానికి ఆదాయం వస్తుందా? మంచి జీతం గల వ్యక్తులు బాగా ఖర్చు పెట్టి ట్యాక్స్ రూపేణా ప్రభుత్వానికి చెల్లించే సామర్థ్యం ఉన్న పాపులేషన్ మన హైదరాబాదుకు వస్తుందా? ఇక్కడ వచ్చిన పాపులేషన్ ఒక ఇల్లు కొనుక్కొని, ఒక కారు కొనుక్కొని తగిన ట్యాక్సులు ప్రభుత్వానికి చెల్లిస్తుందా? ఇక్కడ వచ్చిన పాపులేషన్ అలవాట్లేమి లగ్జరీ లైఫ్ లీడ్ చేసే సామర్థ్యం ఉన్న వ్యక్తుల మద్యం సేవిస్తారా? అంటే వాళ్ళ అలవాట్లు కూడా. ఇప్పుడు బాగా సంపాదించే వ్యక్తి మంచిగా మద్యం తాగుతాడంటే దానివల్ల ప్రభుత్వానికి లాభం. అదే ఒక లేబర్ వ్యక్తి వచ్చి చీప్ లిక్కర్ దాగి, ప్యాకెట్లు దాగి రోడ్డు మీద పడిపోతే వాడు ఎంత సంపాదించినా ఇది నాన్ ట్యాక్సబుల్, అంటే గవర్నమెంట్కి ట్యాక్స్ రూపేణా వాడు ఏం చెల్లించాడు. వాడు వచ్చినవాడు ఈ సిటీకి భారంగా మారుతాడు. వాడు చీపెస్ట్ గూడ్స్ కొని వాడిని డబ్బు మిగిల్చుకొని చీపెస్ట్ లిక్కర్ కూడా కొని, చీపెస్ట్ బట్టలు కొని, అంటే బిల్లు లేని బట్టలు, బిల్లు లేని లిక్కర్, బిల్లు లేని బండి తిండ్లు, అంటే ఏది బిల్లు లేకుండా కొనే వ్యక్తులు లక్షల సంఖ్యలో మన హైదరాబాదుకు వచ్చి ఏ లాభం లేదు. ఇది ప్రతి ఒక్క సిటీ రేపు ఆలోచిస్తుంది. సిటీ ఏం ఆలోచిస్తుంది అంటే క్వాలిటీ ఆఫ్ ఇన్ఫ్లక్స్ ఆఫ్ పాపులేషన్. వాళ్ళ జీవన ప్రమాణాలు ఏమున్నాయి, వాళ్ళ దగ్గర ఆల్రెడీ ఒక జాబ్ తీసుకొని వస్తుండ్రా, జాబ్ ఎత్తుక్కోవడానికి వస్తుండ్రా, ఎత్తుక్కుంటుంటే ఎటువంటి జాబ్స్ ఎత్తుక్కుంటున్నారు, వాళ్ళు ఎలాంటి ఇంట్లో ఉంటున్నారు, వాళ్ళకి ఇల్లు కొనే సామర్థ్యం ఉందా లేదా, వాళ్ళ యావరేజ్ స్పెండింగ్ ఎంత, ఆ స్పెండింగ్లో బిల్డ్ స్పెండింగ్ ఎంత, వాళ్ళు ఇన్కమ్ ట్యాక్స్ చెల్లిస్తుండ్రా, ఇన్కమ్ ట్యాక్స్ చెల్లిస్తే వాళ్ళ జీవన ప్రమాణాలు ఇంకా ఖర్చు పెట్టడానికి ఆ స్థాయి ఉందా. అంటే వేరియస్ పారామీటర్స్లో ఈ ఇన్ఫ్లక్స్ అయ్యే పాపులేషన్ మన సిటీకి హెల్ప్ఫుల్ ఉంటే అలాంటి పాపులేషన్ని స్వాగతించాలి. అలాంటి పాపులేషన్ అందరు లేబర్ వాళ్ళు వీళ్ళు బండ్లు పెట్టుకోవడానికి ఇక్కడ వచ్చి పానీపూరి బండ్లు పెట్టుకొని, బఠానీలు రోడ్డు మీద సమోసా అమ్మేటోళ్ళు, మౌస్కి బండి పెట్టుకునేటోళ్ళు వస్తే సిటీలో వచ్చే ప్రాబ్లమ్స్ డబల్ అవుతాయి. కానీ
ఈ ఇన్ఫ్లక్స్ ఆఫ్ పాపులేషన్ వల్ల సిటీ కంజెస్టెడ్గా మారి ట్యాక్స్ పేయింగ్ పాపులేషన్కి భారంగా మారుతుంది. ఇప్పుడు బెంగళూరు చూసిండ్రా పరిస్థితి ఏముంది? బెంగళూరులో క్వాలిటీ ఆఫ్ పీపుల్ ఎంటర్ అయినా అక్కడ ఇన్ఫ్రాస్ట్రక్చర్ క్రంబుల్ అయిపోయి, అంటే వాళ్ళు టేక్ ఇట్ ఫర్ గ్రాంటెడ్, వచ్చి చచ్చినట్టు పనిచేస్తారు అనే భావన బెంగళూరులో చాలా ఉంది. ఆ కన్నడిగులకు జీ బల్బ్ ఎక్కువ, ఆ నా కొడుకులు సోమరిపోతులు. కానీ కర్ణాటక అది బెంగళూరులో అయితే నేటివ్ పాపులేషన్ పరమ సోమరిపోతులు, వాళ్ళకి రెండు తప్ప వేరే ఇది సోర్స్ తెలియదు వాళ్ళకు. అలాంటి వాళ్ళు నార్త్ ఇండియా నుంచి ఆల్ ఓవర్ ఇండియా నుంచి బెంగళూరుకి వస్తే వాళ్ళంతా టేక్ ఇట్ ఫర్ గ్రాంటెడ్, చచ్చినట్టు మనం చెప్పిన రెంట్లో మనం చెప్పిన లీజ్ అమౌంట్ ఇచ్చి వాడు చచ్చినట్టు ఉంటాడు, మనం ఏం చేసినా పర్వాలేదు అనుకున్నాం. ఇప్పుడు ఏమైంది? వాన తన ఇన్ఫ్రాస్ట్రక్చర్ని బయటపెట్టింది, అంటే ఇన్ఫ్రాస్ట్రక్చర్ పిట్ఫాల్స్ని బయటపెట్టి ఇప్పుడు కార్లు బెంజ్ కారు ఉన్న గవర్నమెంట్ ప్రొవైడ్ చేసిన ఇన్ఫ్లేటబుల్ బోట్స్ తిరుగుతున్నారు జనాలు. అంటే సమ్మర్ టైంలోనే బెంగళూరు పరిస్థితి ఇలా తయారైతే రేపు అసలు వాన పడ్డప్పుడు బెంగళూరుకి మనం ఎవడైనా రహదారి రోడ్డు మార్గంలో వెళ్ళగలమా, లేదా వెనస్ నగరంలాగా బోట్లలో పోవాలన్నా? ఇది మనకు హెచ్చరిస్తుంది బెంగళూరు హైదరాబాద్కి. మీరు అంత ఆషామాషిగా తీసుకోకండి. హైదరాబాద్లో కాదులే, హైదరాబాద్ వేరే నగరం, అవన్నీ నడవవు. బెంగళూరులో ఇన్ఫ్లక్స్ ఆఫ్ పాపులేషన్ని చాలా చీప్గా చూసారు. అంటే చచ్చినట్టు మనం ఇచ్చింది తీసుకుంటారు, ఇచ్చి చచ్చినట్టు ఉంటారులే అని వాళ్ళు భావించిన కారణంగా అక్కడ గవర్నమెంట్ అసలు పట్టించుకోలేదు. వీళ్ళు అడ్జస్ట్ అయిపోతున్నారు, మనకేం పోయేది, మన ఓట్లు మనకు వస్తున్నాయి, వీళ్ళు ఓట్లు వేసే వాళ్ళు కాదు, వేసినా వీళ్ళని మభ్యపెట్టచ్చు, వీడేం పెద్ద అవసరం లేదు మనకు అనుకున్నారు. లాస్ట్కి ఏమైపోయింది? టోటల్ బ్రాండ్ ఇమేజ్ ఆఫ్ బెంగళూరు దెబ్బతింటుంది. అంతే కదా? దెబ్బతింటే ఏమవుతుంది? క్వాలిటీ ఆఫ్ లైఫ్ పడిపోతుంది అని ఒక్కసారి అక్కడ తెలిసినాక ఎక్స్పాన్షన్కి స్కోప్ లేదు బెంగళూరులో. ఓన్లీ 2 సైడ్స్లోనే ఎక్స్పాన్షన్కి స్కోప్ ఉంది. టువర్డ్స్ ఇన్నర్ కర్ణాటక అవుటర్ పోగానే ఒక చోట తమిళనాడు, ఒక చోట కేరళ, ఒక చోట ఆంధ్రప్రదేశ్. అంటే వీడు సరిహద్దులు 3 చోట్ల దాటలేడు. 2 చోట్ల దాటితే అక్కడ గ్రోత్కు పెద్ద వాల్యూ ఉండదు. ఇన్సైడ్ కర్ణాటక పోతే వాల్యూ లేదు, అవుటర్ కర్ణాటక పోతే వాల్యూ ఉంది, కానీ బార్డర్స్ ఉన్నాయి. అంటే అక్కడ బార్డర్ ఈ అనంతపూర్ బార్డరు, ఈ తమిళనాడు బార్డరు, కేరళ బార్డరు, ఈ ముగ్గురు ఈ కర్ణాటకలో వచ్చే గ్రోత్ని వీళ్ళు అబ్జర్వ్ చేసుకుంటారు. ఒకడేమో టూరిజంగా, ఒకడేమో ఇండస్ట్రియల్ పరంగా తమిళనాడు, ఇంకోటేమో అంటే పాపులేషన్ పరంగా, ల్యాండ్ పరంగా ఈ అనంతపూర్ కూడా కొద్దిగా ఇప్పుడు రీషేప్ అవుతుంది. ఈ బెంగళూరు వల్ల ఈ అనంతపూర్కి ఇంపార్టెన్స్ వచ్చేసింది. అంటే ఈ బెంగళూరులో జరిగే ఘటనలు పక్క రాష్ట్రాలకు ఉపయోగపడుతున్నాయి. రేపు హైదరాబాద్ పరిస్థితి కూడా అలాగే కానుంది. లక్కీ ఏమంటే మన చుట్టుముట్టు అంత డెవలప్ అయిన ఆంధ్రప్రదేశ్ కొద్దిగా తీసుకుంటాడు అడ్వాంటేజ్, కానీ ఛత్తీస్గఢ్ తీసుకోలేదు, ఈ రూరల్ కర్ణాటక తీసుకోలేదు, లేదా మధ్యప్రదేశ్ కూడా తీసుకోలేదు. సో మనం కొద్దిగా సేఫ్ జోన్లో ఉన్నాం తప్ప మనకు రాబోయే బెంగళూరు మన హైదరాబాద్. కనుక అందరూ ప్రాక్టికల్గా ఆలోచించండి. సంవత్సరానికి 5 లక్షల మంది హైదరాబాద్లో వచ్చి పడుతుంటే ఎవడు పడుతున్నాడు? వాడు ట్యాక్స్ కట్టే పాపులేషన్ అయినా వాళ్ళ ఇన్కమ్ లెవెల్స్ ఏంది, వాళ్ళ లైఫ్ స్టైల్ ఏంది? ఈ లైఫ్ స్టైల్కి అనుగుణంగా పాపులేషన్ ఉంటే మన హైదరాబాద్ గ్రోత్ ఉంటుంది. లేకపోతే ఇలాగే 5 లక్షల మంది వస్తున్నారు, 5 లక్షల మంది వస్తున్నారు అని 5 లక్షల ఫ్లాట్లు కట్టారు సన్నాసులు. ఉట్టి ఇన్ఫ్లక్స్ ఫిగర్స్ చూసి రియల్ ఎస్టేట్ భారీగా మోసపోయింది. ఇప్పుడు 5 లక్షల ఫ్లాట్లు ఎవడు కొనాలి? ఆ క్లాస్ పాపులేషన్ లేనప్పుడు గ్రోత్ ఎట్లా ఎఫెక్ట్ అవుతుందని మన కళ్ళ ముందు కనిపిస్తుంది. ఇది కళ్ళ ముందు కనిపించదు వీళ్ళకు. ఉట్టి ఫ్యూచర్ సిటీ మాత్రమే కళ్ళ ముందు కనిపిస్తుంది. ఇప్పుడు జరిగే పరిణామాలు, హైదరాబాద్ని దెబ్బతీసే పరిణామాలు ఇవన్నీ. ఇప్పుడే జాగ్రత్త పడి మన టెక్నాలజీని కరెక్ట్గా వాడుకొని, ఏఐని కరెక్ట్గా వాడుకొని, ఇన్ఫ్లక్స్ ఆఫ్ పాపులేషన్ యొక్క డేటా తీసి ప్రతి ఒక్క పాపులేషన్ ఇన్ఫ్లెక్ట్ ఏరియా వైజ్ మీరు డెమోగ్రఫీ ప్లస్ పాపులేషన్ యొక్క డెన్సిటీని మీరు పసిగట్టి
మీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ చేస్తే రేపు హైదరాబాదు ఇంకో అన్ని సిటీస్ కన్నా ఒక 10 ఏళ్ళు ఎక్కువ బతుకుతుంది. లేకపోతే ఇలాంటి సావేజ్ వస్తుంది. ఇప్పుడు 5 లక్షల ఫ్లాట్ ఎవడు కొనాలి? సొల్యూషన్ లేదు. ఇన్ఫ్లక్స్ 5 లక్షలు ప్రతి సంవత్సరం వస్తుందంటే ఈ సన్నాసులు 5 లక్షల్లో ఎంత శాతం మంది ఫ్లాట్లు కొనాడని లెక్కేసుకోకుండా కట్టి పారేసి ఇప్పుడు ఎవరు కొనాలి? కొనే దమ్ము లేదు, కండిషన్స్ లేవు, పొలిటికల్ అట్మాస్ఫియర్ లేదు, లేదా ఫైనాన్షియల్ ఫ్రీడమ్ సత్తా కూడా అంత లేకుండా పోయింది. అంటే ఎలాంటి స్టడీ లేకుండా గాలి మాటలు విని ఎడ్యుకేటెడ్ అయి ఉండి కూడా అన్ఎడ్యుకేటెడ్ ఈడియట్స్ లాగా బిహేవ్ చేస్తే సిటీలో డెస్టినీ, సిటీలో యొక్క పరిస్థితి ఇట్లా ఉంటుంది. ఇప్పుడు మిస్ వరల్డ్ పోటీలు పెడితే ఎక్కడ తీసుకుపోవాలి వాళ్ళకి అర్థమవుతలేదు. రామప్ప దేవాలయం తీసుకుపోయారు, ఏందది? యాదగిరిగుట్ట తీసుకుపోయినరు, కాళ్ళు కడిగినరు, చేతులు కడిగినరు, ముఖం కడిగినరు మనకు తెలియదు. చార్మినార్ తీసుకుపోగానే 3వ రోజు చార్మినార్ అసలు బండారం బయటపడ్డది. ఆ ఫైర్ ఘటన అంటే ఎంత సెన్సిటివ్ ఉన్నాయి ఏరియాస్. ఇప్పుడు వాళ్ళని ఎక్కడ తీసుకుపోతాం? సచివాలయం తీసుకుపోయారు. అరే నిజంగా వీళ్ళు అసలు పిఆర్ మేనేజ్ చేయడం వీళ్ళకి చేత కాదని తెలుస్తుంది. మిస్ వరల్డ్ వాళ్ళని తీసుకుపోయి సచివాలయం తీసుకుపోతారు. ఆ ట్యాంక్ బండ్ మీద తిప్పితే గబ్బు వాసన, అటు పోతే కుతుబ్షాహి బొందలగడ్డ, ఇటు చార్మినార్ బొందలగడ్డ చూపించారు. ఎక్కువైతే రామోజీ ఫిలిం సిటీ తీసుకుపోతారు, ఎక్కువైతే వండర్లా టికెట్లు వీళ్ళే కొని వాళ్ళని ఇంత స్విమ్మింగ్ పూల్లో దింపుతారు. అంటే మన దగ్గర రెస్ట్రిక్టెడ్ టూరిజం ఛాన్సెస్ ఉన్నాయని మన కళ్ళ ముందరనే బహిర్గతం అయిపోతుంది. ఇప్పుడు తెలంగాణను ఒక టూరిస్ట్ హబ్గా ఎట్లా మారుస్తావు? మిస్ వరల్డ్ అటువంటి టాప్ ఈవెంట్ని మీరు ఇంత మిస్మేనేజ్ చేస్తే సచివాలయం తీసుకుపోతారా ఎవడన్నా? మిస్ వరల్డ్ వాళ్ళని మా సచివాలయం తీసుకుపోతాం. అది సమ్మర్ టైంలో రోడ్ల మీద దిప్పుతుంటే వాళ్ళ ఇంప్రెషన్ ఏముంటుంది? అరే ఇంత హీట్ ఉందా, ఏం సిటీ ఇది అనుకుంటారు. ట్యాంక్ బండ్ మీద తిప్పలేవు, చార్మినార్లో ఎక్కువసేపు నిలబెట్టలేవు, ఏముందని. తెలంగాణ సాంప్రదాయ పిండి వంటలు తింటే పండ్లు పడిపోతాయి. అది మళ్ళీ నీవు ఏ రకంగా నీ తెలంగాణ ఇంప్రెషన్ వాళ్ళ ముందు వేయించుకోగలిగావు? రేపు వాడు వరల్డ్ వైడ్ పోయి నేను హైదరాబాద్ లాంటి సిటీలో మిస్ వరల్డ్ కాంటెస్ట్ అయిందని చెప్పుకునే పరిస్థితి లేదు. ఎందుకంటే ఇక్కడ దర్శనీయ స్థానాలు లేకపోయినా వాళ్ళను గుళ్ళు తిప్పండి, నేను లేదన్నాను. ఇప్పుడు గద్వాల్లో ఉంది శక్తిపీఠం, అక్కడ మనోళ్ళు పోతేనే గబ్బులేస్తుంది, అది అంత గలీజ్గా ఉంది. శక్తిపీఠం అంటే ఎట్లుండాలి, దాన్ని మెయింటెనెన్స్ ఎట్లుండాలి? నేను చెప్పిన పురోహితుడు పోతే ఏడుస్తాడు, సేమ్ కులం కనుక వాడు మనసు విప్పి చెప్పుకున్నాడు, బాపనోళ్ళు కనుక ఏమైనా ఎట్లా తయారు చేసింది మీరంతా, మా పరిస్థితి ఇట్లుందని గద్వాల్లో ముఖ్య అర్చకుడు నా దగ్గర ఏడ్చిండు. గవర్నమెంట్ అసలు పట్టించుకోదు, ఏకైక శక్తిపీఠం దీన్ని ఇట్లా చేస్తుందని నా మీద ఏడ్చిండు. ఆ వీడియో తీయలేను ఏమి, ఆయనకే డేంజర్ అది. వర్చువల్ ఏడ్చిండు. చూడండి మీరైనా ఇట్లుంది పరిస్థితి, మళ్ళీ ఏం చేయమంటారు? నేనన్నా ఏందా గబ్బిలాలు తిరుగుతున్నాయి శక్తిపీఠాలు అంటే ఏం చేయాలి సార్? మరి డొనేషన్ రావు, వచ్చినోడు ఇయ్యాడు, అర్చనని చేయించుకోవడానికి వెనక ముందులు ఆడతారు తెలంగాణలో. మరి రెవెన్యూ ఎట్లా చేయమంటారు? గవర్నమెంట్ పట్టించుకోదు. నియోజకవర్గంగా చీల్చేసిండ్రు కానీ శక్తిపీఠంగా డెవలప్ చేయడానికి వీళ్ళ దగ్గర ఫండ్స్ లేవు, ఆ దమ్ము లేదు. కనుక నేను చెప్పేది ఏమంటే మనం ఎంత ప్రాక్టికాలిటీ నుంచి దూరం పోయి 10 మంది ముందర షో పుటప్ చేద్దామని చూస్తే బతుకులు అంతే దరిద్రంగా తయారవుతాయని మీ అందరికీ తెలియజేసుకుంటూ, మీరు గమనించి మీ పర్సనల్ లైఫ్స్లో అన్నా ఇలాంటి సర్కస్లు చేయొద్దు అని అందరికీ తెలియజేసుకుంటూ నమస్కారం.